గైస్ మనకి 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కేవలం 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఏదైతే జాబ్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి అటెండర్ లెవెల్ నుంచి క్లర్క్ అలాగే ఇంకా పై స్థాయి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి 10th క్లాస్ అర్హతతో ఏదైతే పోస్ట్ ఉన్నాయో ఆ పోస్టుల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 78 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఎంటీఎస్ అంటే అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి జాబ్స్ వచ్చేసి మనకి టోటల్గా 35 ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈవెన్ పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి లెవెల్ 1 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,000కి పైగా సాలరీ ఉంటుంది. ఇందులో మనకి అటెండర్ లెవెల్ డ్యూటీస్కి సంబంధించి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. చౌకీదార్ అని చెప్పేసి, వార్డ్ బాయ్, మెస్ హెల్పర్, గార్డెనర్, కండక్టర్ కమ్ క్లీనర్, స్వీపర్. సో ఇలా మనకి చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి. కుక్ ఉద్యోగాలకి సంబంధించి ఇలా ప్రతి జాబ్స్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే సరిపోతుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. సో దాంతోపాటు మీరు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది పంపించాలి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు 300, మిగతా వాళ్ళు 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 15th మే నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. మనకి జూన్ 13th వరకు అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ యొక్క అప్లికేషన్ కాపీ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మనము పోస్ట్ ద్వారా కూడా పంపించాలి. సో అది కూడా చేయాలన్నమాట. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏమో 30 జూన్ వరకు అయితే టైం ఉంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు మనము పోస్టుల వరకు దానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్, క్వాలిఫికేషన్, ఏజ్ అవన్నీ కూడా అయితే చూద్దాం. గ్యాస్ ముందుగా మనము 10th క్లాస్ అర్హతతో అప్లై చేస్తున్నటువంటి అటెండర్ లెవెల్ డ్యూటీస్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు. 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి ఎంటీఎస్ జాబ్స్కి మీకు జస్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు, లేదంటే ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అలాగే మనకి ల్యాబొరేటరీ అటెండర్ జాబ్స్ ఉన్నాయి. వీటికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 32 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఇంకా మీకు జూనియర్ అసిస్టెంట్ అని చెప్పాను కదా, సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 32 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఆ పోస్టుల డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో డ్రైవర్ ఉద్యోగాలకి 10th పాస్ అయి ఉండి ఆ యొక్క ఎల్ఎంవి, హెచ్ఎంవి లైసెన్స్ ఉండి, మోటార్ మెకానిజం నాలెడ్జ్ ఉండి, అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే డ్రైవింగ్కి సంబంధించి మీరు డ్రైవర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి గ్రూప్ సి క్యాడర్లో ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి 32 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు, అది జనరల్ వాళ్ళకి సంబంధించి. సో దాంతోపాటు మీకు గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి +3 years యాడ్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు +5 years యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.